హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధేశ్వర వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మామిడిపల్లి టు శ్రీశైలం హైవే వరకు వెళ్ళబోతున్నాము. మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మనం ఇప్పుడు రైడ్కి తీసుకున్నాము. ఈ రోడ్ వచ్చి పహాడీ షరీఫ్ నుండి వెళ్తుంది. ఇప్పుడు పహాడీ షరీఫ్ దగ్గర శ్రీశైలం హైవే కలుస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఈ ఏరియా ఇక్కడ మొత్తం నీళ్ళే ఉంటాయి, ఫుల్ నీళ్ళు. ఇదంతా వీడికించి ఆన్ దాకా మొత్తం వాటరే ఉంటుంది. ఇదంతా లోయ, అది కాల్వ ఉన్నట్టుంది ఇప్పుడు, అందుకే గోడ కట్టారు. ఇది మొత్తం కాల్వనే ఉన్నట్టుంది. ఇంకో ఈ రోడ్డు రైట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ రోడ్డు కూడా శ్రీశైలం హైవేకి వెళ్తుంది. శ్రీశైలం హైవే అంటే మన ఇప్పుడు పహాడీ షరీఫ్ దాటిన తర్వాత ఇది జాయింట్ అవుతుంది అన్నట్టు శ్రీశైలం పోతుంటే. ఇప్పుడు ఇదేమో పహాడీ షరీఫ్ విలేజ్ లోపల నుంచి కలుస్తుంది. ఆల్టో బాగుంది. ఇదంతా ఇండ్లే అయినాయి. మామిడిపల్లి ఇక్కడ పెరిగింది, ఇదంతా పెరిగి లేకుండే. ఇక్కడ పెద్ద ఏదో కడుతురుగా. 4:30 వచ్చేసి మనం ఇది మొత్తం ఇండ్లు అయితే, అందుకే రోడ్డును ముట్టుకుంటలేనట్టు. ఇదంతా అయినాక చేస్తారేమో రోడ్డు. చాలా రోజులు అవుతుంది ఏకగా. అప్పుడైతే చాలా నీట్గా ఉండేది రోడ్డుకి వస్తే, ఎప్పుడన్నా వస్తే కొత్త రోడ్ లాగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకో దీన్ని మొత్తం పట్టించుకుంటలేరు. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రోడ్ వస్తుంది. ఇది మన ఏడికంటే ఎయిర్పోర్ట్ రోడ్ కలుస్తుంది. ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఇక్కడ ముందు పోయిన తర్వాత డైరెక్ట్ శంషాబాద్ పాత పిఎస్ వరకు వెళ్ళిపోతుంది ఈ రోడ్. ఇగో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోయి కొంచెం ముందు పోయినాక లెఫ్ట్కి మళ్ళీ రైట్కి మళ్ళీ కదాం చక్కగా ఒకటే రోడ్. ఇక అంటే అది కూడా మామిడిపల్లి టు శంషాబాద్ కిందకే వస్తుంది. ఇగో ఇక్కడ టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. మైసమ్మ టెంపుల్ అంటే ఇదంతా మామిడిపల్లి కిందకే వస్తుంది. ఈ రైట్ సైడ్ కొండ ఉంది కదా, ఈ కొండ మీద బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, బాగుంటుంది లెఫ్ట్ సైడ్. ఒకసారి అది కూడా లాగ్లా తీస్తాను నేను. ఇంకో ఇదే రోడ్డు లెఫ్ట్ సైడ్ పోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. టెంపుల్ గ్రామం మామిడిపల్లి, మండలం బాలాపూర్, బడంగపేట్ మున్సిపాలిటీ.
మొత్తం గలీజ్ ఉంటుంది రోడ్. ఎందుకు చేస్తారో ఏమో మరి ఇట్లా, కానీ మొత్తం చెత్త తీసుకొచ్చి మొత్తం చెత్త అంతా ఈ రోడ్ వెంబడే వేస్తారు. ఇదంతా కొంచెం క్లీన్ అయినట్టుంది రైట్ సైడ్, కానీ ఆ ముందు పోయినాక ఉండొచ్చు అట్లనే. పాడి షరీఫ్ దగ్గరికి వచ్చినాక చాలా గలీజ్ ఉంటుంది. ఈరోజు చేసిరు ఇదంతా కొంచెం గుంజిరు ఈరోజే. ఉందంగా కూడా ఇట్లుంది ఇదంతా. ఇది పాడి షరీఫ్. ఈ రోడ్డు జర బాగా లేకుండా మొన్నటిదాకా, ఇప్పుడు మంచిగా అయింది రోడ్డు. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ వేసారు, జర నీట్గా వేసారు ఇప్పుడు మొత్తం. సిమెంట్ రోడ్ వేసారు అవుతా, ఇక్కడ అది కూడా వేసినట్టు మొత్తం డాంబర్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా పహాడీ షరీఫ్ ఈ రకంగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు బాగుంటాయి పహాడీ షరీఫ్లో. కాకపోతే మామిడిపల్లి దగ్గర రైట్ సైడ్ ఇప్పటి వరకు నేను రైట్ సైడ్ పోతే మళ్ళీ శ్రీశైలం హైవే పోతుంది అన్నా కదా, ఆ రోడ్డు సాఫ్గా ఉంటుంది రోడ్డు. ఆ రోడ్ ఎట్లా అంటే డబల్ రోడ్డు, మధ్యలో డివైడర్ ఉంటుంది, డబల్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది అక్కడనే తిరుగుతుండొచ్చు ఇప్పుడు మామిడిపల్లెలు. మామిడిపల్లి విలేజ్కి రావాలంటే అక్కడ వాళ్ళకి అదే అలవాటు అవుతుంది ఇక. కాకపోతే నేను ఏంటంటే వ్లాగ్ తీయడం కోసం ఇప్పుడు ఈ రోడ్ చూపిస్తున్నా. నెక్స్ట్ టైం నేను ఇంకోటి కూడా చేస్తాను, మామిడిపల్లి టు శ్రీశైలం హైవే ఆ రోడ్డు, మామిడిపల్లి టు శ్రీశైలం హైవే. స్పీడ్ బ్రేకర్లు మళ్ళీ వచ్చింది స్పీడ్ బ్రేకర్. మొత్తం ఇక్కడ నుంచి ఇది సిమెంట్ రోడ్ అన్న స్టార్టింగ్లో వేసిన సిమెంట్ రోడ్ ఇది. ఇప్పుడు మనము ఎక్కుతున్నాం రోడ్, ఇది పాతది ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు కల్వకుర్తి టు హైదరాబాద్ శ్రీశైలం పోవాలన్నా ఈ రోడ్ మీద పోయేది. లెఫ్ట్ సైడ్ నుంచి హైదరాబాదు, రైట్ సైడ్కు శ్రీశైలం. ఈ రోడ్ మీద పోయేది. సరిపోక ఈ రోడ్డు వెడల్పు ఇప్పుడు ఊరి అవతల నుంచి తీసిరు అన్నమాట. ఇప్పుడు తీసిన రోడ్డు ఊరి అవతల నుంచి తీసిరు. ఇంకో ఇది ఇక్కడ పాడి షరీఫ్, ఇది పాతది. ఇగో ఈడ పిఎస్ పాత పోలీస్ స్టేషన్ రైట్ సైడ్ ఇదే పాత ఈడ ఉండే. ఇగో ఈడ రైట్ సైడ్లో కూరగాయల మార్కెట్ ఈ ఏరియా మొత్తం. పాడి షరీఫ్ కూరగాయల మార్కెట్ రైట్ సైడ్. ఇప్పుడు కూడా ఇది శ్రీశైలం హైవే. లెఫ్ట్కి పోతే హైదరాబాద్, రైట్కి పోతే శ్రీశైలం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతకుముందు పెట్టినటువంటి ఈ వీడియోలన్నీ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోతో సహా అందరికీ థ్యాంక్స్.